రైతునేస్తం ఫౌండేషన్ సహకారంతో కర్షక సేవా కేంద్రం నిర్వహణలో సెప్టెంబర్ 4న ఆదివారం చిరుధాన్యాలతో వివిధ రకాల వంటకాల తయారీపై శిక్షణ కార్యక్రమం జరుగుతోంది. ముందుగా తెలిపినట్లుగా గుంటూరు బృందావన గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలోని బాలాజీ మండపంలో కాకుండా గుంటూరు జిల్లా పుల్లెడుగుంట దగ్గరలో కొర్నెపాడు గ్రామంలోని రైతునేస్తం ఫౌండేషన్లో ఈ శిక్షణ కార్యక్రమం జరుగుతుంది. చిరుధాన్యాల వంటకాల శిక్షణ కార్యక్రమానికి పేర్లు రిజిస్టర్ చేసుకున్న ఔత్సాహికులు వేదిక మార్పుని గమనించగలరు. సెప్టెంబర్ 4న ఆదివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రైతునేస్తం ఫౌండేషన్ రైతు శిక్షణ కేంద్రంలో జరిగే ఈ కార్యక్రమంలో చిరుధాన్యాల వంటకాల నిపుణులు రాంబాబు పాల్గొని చిరుధాన్యాలతో వివిధ రకాల వంటలు తయారు చేసి చూపిస్తారు. రెసిపీలు, తయారీ విధానాలను ప్రత్యక్షంగా తెలియజేస్తారు. జొన్నలు, సజ్జలు, రాగులు, కొర్రలు, సామలు, ఊదలు, అరికెలు, అండుకొర్రలు తదితర చిరుధాన్యాలతో లడ్డూలు, మురుకులు, పాయసం, కుడుములు, బూందీ, బిర్యానీ, బిస్మిల్లాబాత్ వంటి వివిధ రకాల వంటకాల తయారీ విధానాలను ప్రత్యక్షంగా చేసి చూపిస్తారు. కార్యక్రమానికి హాజరయ్యే వారికి మధ్యాహ్నం మిల్లెట్స్ భోజనం, సాయంత్రం స్నాక్స్ సదుపాయం ఉంటుంది. శిక్షణ అనంతరం సర్టిఫికెట్లు అందజేయడం జరుగుతోంది. చిరుధాన్యాల వంటల శిక్షణలో పాల్గొనాలని అనుకునేవారు ముందుగా తప్పనిసరిగా పేర్లు రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ లింక్ వీడియో డిస్క్రిప్షన్ లో ఉంది, గమనించగలరు. కార్యక్రమానికి సంబంధించిన మరిన్ని వివరాలు మరియు పేర్ల నమోదు కోసం 9553825532 7093973999 ఫోన్ నంబర్లలో సంప్రదించగలరు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతునేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.